ది గోట్ లైఫ్, ద ఫిలిం స్టారింగ్ పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ అమలాపాల్. ఆవిడ జీవితం. అసలు ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇవాళ మన ఓటీటీ సెషన్‌లో 'గోట్ లైఫ్' అనే సినిమా ద బెస్ట్ సజెషన్ అవుతుందని నా ఫీలింగ్. ఇంకా మన హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సార్ విషయానికొస్తే, ఒక సినిమా కోసం ఆయన 16 ఇయర్స్ స్పెండ్ చేశారంటే మీరు నమ్ముతారా? ఆయన డెడికేషన్ కోసమైనా మీరు సినిమా చూసి తీరాలండి. అంత గొప్ప సినిమా 'ది గోట్ లైఫ్'. ఆయన్ని ఒక ఇంటర్వ్యూవర్ 'గోట్ లైఫ్' అనే సినిమా గురించి ఒక క్వెషన్ అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఇది. 'గోట్ లైఫ్' అనే సినిమా స్టార్ట్ అయ్యే టైంకి నాకు పెళ్లి కాలేదు, నేను తండ్రిని కాలేదు, నేను ప్రొడ్యూసర్‌ని కాలేదు, నేను డైరెక్టర్‌ని కాలేదు, ఒక డిస్ట్రిబ్యూటర్‌ని కూడా కాలేదు. కానీ ఆ సినిమాని 16 ఇయర్స్ తర్వాత పూర్తి చేసుకొని ఇవాళ మీ ముందున్న ఆ సినిమా నా జీవితంలో చాలా పెద్ద రోల్ ప్లే చేసింది అని. అంటే ఆలోచించండి ఆ సినిమా ఆయనకి ఎంత ఇంపార్టెంటో. 'ది గోట్ లైఫ్' అనే సినిమాని 'ఆడు జీవితం' అనే ఒక మలయాళం నవల నుంచి అడాప్ట్ చేసుకొని తీశారు. విచ్ ఈస్ ఆల్సో ఎ రియల్ స్టోరీ. నజీబ్ అనే ఒక మలయాళీ ఇమ్మిగ్రెంట్ వర్కర్‌ని సౌదీ అరేబియాలో ఓ మంచి కంపెనీలో వర్క్ అని చెప్పి తీసుకెళ్ళి, ఎటువంటి జనసంచారం లేని ఒక ఎడారిలో గొర్రెలకి కాపలా కాసేవాడిలా తీసుకెళ్ళి వదిలేస్తారు. అలాంటి సిట్యుయేషన్‌లో నజీబ్ ఏం చేశాడు? అటువంటి సమస్య నుంచి తప్పించుకున్నాడా లేదా? అనేది మీరు సినిమాలో చూడండి. ఈ సినిమాలో ప్రెజెంట్ నుంచి పాస్ట్‌కి ట్రావెల్ అయ్యే ట్రాన్సిషన్ కొన్నుంటాయి. అవి నిజంగా మైండ్ బ్లోయింగ్ వర్క్ అనే చెప్పాలి. అమలాపాల్ మ్యామ్ నజీబ్‌కి వైఫ్ క్యారెక్టర్‌లో వర్క్ చేశారు. చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ ఎమోషన్స్ అన్నీ చాలా ట్రూగా చూపించారు. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ సినిమా మీకు చాలా ఎమోషనల్‌గా, జీవితాంతం గుర్తుండిపోయేలా మారుతుంది. అందులో పృథ్వీ సార్ యాక్టింగ్ ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మన్స్‌కి ఆస్కార్ ఇచ్చినా తప్పులేదు. జీవించేశారు ఈ సినిమాలో ఆయన. మోస్ట్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే, ఒక సీన్‌లో ఆయన న్యూడ్‌గా కనిపించాలి. విచ్ వాస్ డన్ బై పృథ్వీరాజ్ సార్ హిమ్సెల్ఫ్. అసలు ఎటువంటి ఆర్టిస్ట్‌ని పెట్టుకోకుండా రియల్‌గా ఆ సీన్ చేసిన ఆయన గట్స్‌కి, డెడికేషన్‌కి ఎంత చెప్పినా తక్కువే. ఐయామ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, దయచేసి 'గోట్ లైఫ్' అనే సినిమా చూడండి. చూసిన తర్వాత మీ ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్స్‌లో నాతో షేర్ చేసుకోండి. లైఫ్ టైమ్ ఆపర్చునిటీ కలిగించే సినిమాలు మన జీవితంలో కొన్నుంటాయి. ఆ కొన్ని సినిమాల్లో 'గోట్ లైఫ్' ఖచ్చితంగా యాడ్ అవుతుంది. ఒక రివ్యూలో చెప్పుకోలేని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఫస్ట్ అట్రాక్షన్ పృథ్వీరాజ్ సార్ అయితే, ఈ సినిమాకి సెకండ్ మెయిన్ పిల్లర్ ఏఆర్ రెహమాన్ సార్ మ్యూజిక్. కొత్తగా ఏం చెప్తాను చెప్పండి ఆయన మ్యూజిక్ గురించి. ఆయన మ్యూజిక్ మిమ్మల్ని నవ్విస్తుంది, ఆనందపడేలా చేస్తుంది, బాధపడేలా చేస్తుంది, ఫైనల్‌గా ఏడిపించేస్తుంది కూడా. ఇంతలా ఈ సినిమా గురించి మీకు చెప్తానంటే ఒకసారి వెళ్లి చూసి రండి. మీకు నచ్చిన ఒక్క సీన్‌ని నాకు కామెంట్ చేయండి. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో డోంట్ మిస్ వాచింగ్ 'గోట్ లైఫ్' విచ్ ఈస్ స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. అంతే అండి మరి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సీన్ స్క్రీన్ రివ్యూస్. లవ్ యూ ఆల్.